జగన్ ప్రభుత్వం అప్పట్లో ప్రవేశపెట్టిన అంతకుముందు ఎప్పుడూ కూడా భారతదేశంలో ఒకప్పుడు రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ లేవు. రాజశేఖర రెడ్డి ఇక్కడ ప్రవేశపెట్టి అమలు చేశాక దేశంలోని వివిధ రాష్ట్రాలు అమలు చేసిన ఇప్పుడు ఏకంగా మనకి కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్తో నడుపుతుంది. అది ఒక ఎత్తు అయితే వీటిలో ఎట్లాంటి లెక్కలు ఉంటూ ఉంటాయి అంటే ఎవరైనా సరే మంచి ఎక్కడైనా వాడుకోవాలి. అప్పుడు 108 వాస్తవంగా అది రాజశేఖర రెడ్డి బ్రెయిన్ చైల్డ్ కాదు, అది సత్యం రామలింగరాజు గారి బ్రెయిన్ చైల్డ్ అని రాజశేఖర రెడ్డి తీసుకున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేశారు. వాళ్ళ దేశంలోని అనేక రాష్ట్రాల్లో అది అమలు చేస్తున్నారు. అట్లాంటిది మంచి ఎక్కడ జరిగినా కూడా పాజిటివ్ వెళ్తూ ఉంటుంది. అదే సందర్భంలో జగన్కి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు ఎస్పెషల్లీ మహిళలకి 18,000 రూపాయలు వేయడం అంటే నెలకు 1,500 రూపాయల డబ్బులు. దాన్నే ఇప్పుడు వివిధ రాష్ట్రాల్లో 1,500 ఒకళ్ళు, 2,500 ఒకళ్ళు, అవి ఇంతకుముందు నిన్ననే ఆ పథకాల పేర్లతో సహా చెప్పుకున్నాం. దాదాపు 8 రాష్ట్రాలు అమలు చేస్తున్నాం. సరే, మన ఆంధ్రప్రదేశ్లోనూ ఇప్పుడు అమలు చేయడానికి డబ్బులు లేవు, జగన్ విధ్వంసం సృష్టించాడు కాబట్టి అన్నటువంటి పదంతో నడుస్తుంది. అది పక్కన పెడితే 3 రాజధానులు జగన్ అన్నప్పుడు వెక్కిరించినటువంటి 3 రాజధానుల అంశం ఇవాళ అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ ప్రకటించారు. తన రాష్ట్రంలో 3 రాజధానులు అవసరమైనటువంటి పరిస్థితి ఉంది ఆ భౌగోళిక స్వరూపం రీత్యా అని చెబుతూ ఆ సందర్భంగా జగన్ ఆనాడు 3 రాజధానులు, సరే ఆయన జగన్ వెనక్కి తీసేసుకున్నాడు, ఇప్పుడు ఒక రాజధాని అమరావతి, ఇప్పుడు తను 3 రాజధానుల ప్రస్తావన తీసుకురావడంతో మరొకసారి ఇది చర్చకు వచ్చింది.